హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు జాబ్ నోటిఫికేషన్ వివరాలు కూడా అందిస్తున్నాను. ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియో అయితే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ వీడియోస్ని అయితే లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషనల్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మంచి అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కాండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కాల పరిమితితో ఉద్యోగాల భర్తీ అంటూ ఒక న్యూస్ ఇక్కడ చూడవచ్చు. సో పారదర్శకంగా కమిషన్ సేవలు టీఎస్పీఎస్సీ చైర్మన్ బి జనార్దన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించినటువంటి పాలకవర్గం అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో నేను మనకు టీఎస్పీఎస్సీ చైర్మన్ అదేవిధంగా సభ్యులు ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా మనకి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే చూడవచ్చు. రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగ ఖాళీలను ప్రణాళిక ప్రకారం కాల పరిమితితో భర్తీ చేస్తామని చెప్పేసి టీఎస్పీఎస్సీ చైర్మన్ బి జనార్దన్ రెడ్డి ప్రకటించారు. ఉద్యోగ నియామకాల్లో టీఎస్పీఎస్సీ పారదర్శకంగా ఉంటుందని చెప్పి స్పష్టం చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త పాలకవర్గం శుక్రవారం ఉదయం ప్రమాణ స్వీకారం అయితే చేసిందంటూ ఇక్కడ మనం ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో దీనిలో భాగంగా చూసినట్లయితే మనకు కాలయాపన లేకుండా భర్తీలు అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. ప్రమాణ స్వీకారం అనంతరం చైర్మన్ జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని నిరుద్యోగులు ఆధారపడవలసిన అవసరం లేదని అందరి సమన్వయంతో ముందుకు వెళ్తామని చెప్పేసి చెప్పారు. సో ప్రభుత్వం తమపై పెట్టినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తామని చెప్పేసి తెలపడం జరిగింది. ప్రభుత్వ అనుమతితో వచ్చినటువంటి ఖాళీలన్నీ కాలయాపన లేకుండా భర్తీ చేస్తామని చెప్పేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎవరికి అన్యాయం జరగదని చెప్పేసి ఇక్కడ స్పష్టం చేశారు. పారదర్శకంగా సెలక్షన్ ఉంటుందని, ఎవరు మధ్యవర్తులను నమ్మకూడదని చెప్పేసి సూచించారు. కొత్త పాలక వర్గానికి ఉద్యోగ సంఘాల నేతలు శుభాకాంక్షలు తెలిపినట్టు ఇక్కడ మనం ఓవరాల్గా అయితే ఒక న్యూస్ చూడవచ్చు. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకు నిరుద్యోగులు ఆందోళన చెందవద్దు అంటూ మరొక న్యూస్ చూడవచ్చు. పారదర్శకంగానే ఉద్యోగాల భర్తీ, అవసరమైతే సంస్కరణలు తీసుకువస్తాం. ఆంధ్రజ్యోతితో టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు. సో మనకు నిన్న ఆంధ్రజ్యోతితోటి జనార్దన్ రెడ్డి గారు అయితే ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. సో దానిలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు అయితే చర్చించారు. సో వాటి గురించి ఇక్కడ చూద్దాం. సో పారదర్శకంగా ఉద్యోగ నియామకాలను చేపడతామని, నిరుద్యోగులు ఎలాంటి ఆందోళన చెందవద్దని చెప్పేసి టీఎస్పీఎస్సీ నూతన చైర్మన్ డాక్టర్ బి జనార్దన్ రెడ్డి అన్నారు. నియామకాల ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా ప్రణాళికబద్ధంగా కులను భర్తీ చేస్తామని చెప్పేసి చెప్పారు. మెరిట్ ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. కొత్త జోనల్ విధానంతో గ్రూప్ 1 పోస్టుల విషయంలో స్పష్టత వచ్చిందని, సాంకేతిక సమస్యలు తొలగాయని చెప్పారు. టీఎస్పీఎస్సీ నూతన చైర్మన్ శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో ఆంధ్రజ్యోతితో ఈ విధంగా అయితే చర్చించడం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్లయితే మనకు గ్రూప్ 1 ప్రకటన ఎప్పుడు వచ్చే అవకాశం ఉందని అనే క్వశ్చన్కు సమాధానంగా చూసినట్లయితే జోనల్ విధానంలో స్పష్టత లేకనే గతంలో గ్రూప్ 1 ప్రకటనలో జాప్యం జరిగింది. కొత్త జోనల్ విధానం ఆమోదం పొందడంతో గ్రూప్ 1 పోస్టుల విషయంలో స్పష్టత వచ్చింది. సాంకేతిక సమస్యలన్నీ తొలగిపోయాయి. సో మార్గం సుగమమైంది. ప్రభుత్వం పంపే వివరాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనకు గ్రూప్ 1 పైన ఒక ప్రకటన అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నియామకాల ప్రక్రియలో సంస్కరణ తీసుకొస్తారనే క్వశ్చన్కు సమాధానంగా టీఎస్పీఎస్సీలో ప్రస్తుతం ఉన్నటువంటి నియామక ప్రక్రియలపై అధ్యయనం చేస్తాం. ఉద్యోగాల భర్తీలో సమస్యలుంటే బెస్ట్ ప్రాక్టీసెస్ పరిశీలించి అమలు చేస్తాం. అవసరమైతే కొన్ని సంస్కరణలు కూడా తీసుకొస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా న్యాయ వివాదాలు వల్ల భర్తీ జాప్యం అవుతుంది కదా, వాటికి సంబంధించి కూడా మేము కొత్త ప్రకటనలు తీసుకొస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ ఉద్యోగ వార్షిక క్యాలెండర్ విడుదల చేస్తారనే క్వశ్చన్కు సమాధానంగా వార్షిక క్యాలెండర్ అనేది నిరుద్యోగుల కోరిక. దీంతో ప్రణాళిక ప్రకారం ఉద్యోగాలు సంసిద్ధమయ్యేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగ వార్షిక క్యాలెండర్ విషయంలో సాధక బాధకాలు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఉద్యోగ క్యాలెండర్ కనుక రిలీజ్ చేస్తే, మనకు వార్షిక క్యాలెండర్ రిలీజ్ చేస్తే ఇది నిరుద్యోగులకైతే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ప్రిపరేషన్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్లో ఉంటుంది కనుక ఖచ్చితంగా ఈ ఉద్యోగ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో అది రిలీజ్ చేయాలనుకున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి, రిలీజ్ చేస్తే ఎటువంటి యూజర్స్ ఉంటాయనేటువంటిది కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకు ఈ వారం వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దీనిలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ముఖ్యంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఎన్టీపీసీలో 280 జాబ్స్ సంబంధించి రీసెంట్గా మనకు నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. దాని గురించి ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే చూడవచ్చు. సో దీనిలో మీకు ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్, అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించి ఈ 280 పోస్టులు అయితే ఉన్నాయి. 60% మార్కులతో మీరు బీటెక్ అనేది కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా 2021 గేట్ స్కోర్ ప్రతిభ ఆధారంగా దీని యొక్క ఎంపిక ప్రక్రియ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో 40,000 వరకు అయితే శాలరీ ఉంటుంది. మే 21 నుంచి మీకు దీని యొక్క అప్లికేషన్ ప్రారంభమవుతుంది. జూన్ 10th వరకు మీరు దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ దీనికి సంబంధించిన వెబ్సైట్కి వెళ్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే దొరుకుతాయి.
ఇంకా అదే కాకుండా ఇంటర్తో ఇంటిగ్రేటెడ్ లా ఏ విధంగా చేయాలనేటువంటిది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సో మీకు తెలిసిన వాళ్ళు ఏమైనా లా చేయాలనేటువంటి అభ్యర్థులు ఉంటే వారికైతే దీన్ని షేర్ చేయండి, చాలా యూజ్గా ఉంటుంది. సో కంప్లీట్గా దీన్ని చదవండి, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మరొక నోటిఫికేషన్ గురించి ఇక్కడ చూసినట్లయితే వెస్ట్రన్ రైల్వేలో 3591 అప్రెంటిస్షిప్ ఖాళీలు అంటూ ఒక నోటిఫికేషన్ ఇక్కడ మనం చూడవచ్చు. సో భారత రైల్వే మంత్రిత్వ శాఖకు చెందినటువంటి ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి వెస్ట్రన్ రైల్వేస్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. సో ఇక్కడ దీనిలో 3591 పోస్టులు అయితే ఉన్నాయి. ట్రేడ్లు వచ్చేసి ఫిట్టర్, వెల్డర్, మిషనిస్ట్, కార్పెంటర్, పెయింటర్, మెకానిక్, ఎలక్ట్రానిష్ అదేవిధంగా వైర్మెన్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో అర్హత వచ్చేసి 10th పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ అనేటువంటిది కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు వీటికి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. వయసు వచ్చేసి 15 to 24 years మధ్య అయితే ఉండాలి. దరఖాస్తు వచ్చేసి ఆన్లైన్ విధానం చేసుకోవాల్సి ఉంటుంది. 100 రూపీస్ అనేటువంటి అప్లికేషన్ ఫీజు ఉంది. మే 25 నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. జూన్ 24th వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో పూర్తి వివరాలకు ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి మీరు సందర్శించండి. ఎవరైనా ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులు ఉంటే వారికి అయితే షేర్ చేయండి, ఇది చాలా ఉపయోగకరంగా ఉన్నటువంటి నోటిఫికేషన్. ఇంకా అవే కాకుండా వివిధ సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఇవన్నిటి గురించి మనం ప్రీవియస్ వీడియోలో కూడా చూసాం. సో ఒకసారి చూడండి మరొకసారి. అండ్ నెక్స్ట్ ఈ వారం కరెంట్ అఫైర్స్ ఇక్కడ చూడవచ్చు. ఈ వారంలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి వివరాలు కూడా ఇచ్చారు. సో దీని యొక్క పీడిఎఫ్ లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ క్లియర్గా అయితే చూడండి, మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది. నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే వర్సిటీలకు కొత్త వీసీలు అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. గవర్నర్కు 10 మంది జాబితా, తమిళసై ఆమోదమే తరువాయి, 2 ఏళ్ల తర్వాత నియామకాలకు మోక్షం అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. సో మనకు వర్సిటీలకు సంబంధించిన వీసీల నియామకం అనేటువంటి జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వానికి నివేదిక అయితే పంపడం జరిగింది. దానిలో దాదాపు ఇక్కడ 9 మంది పేర్లకు సంబంధించిన జాబితాను అయితే చూడవచ్చు. ఇక్కడ యూనివర్సిటీ అదేవిధంగా అకౌంటెడ్ వీసీకి సంబంధించిన నేమ్స్ అయితే చూడవచ్చు. సో అదే న్యూస్ మరొక న్యూస్ పేపర్లో 10 వర్సిటీలకు వీసీలు ఖరారు అంటూ చూడవచ్చు. ఉస్మానియాకు ప్రొఫెసర్ రవీందర్, అంబేద్కర్కు సీతారామరావు అని చెప్పేసి ఒక న్యూస్ చూడవచ్చు. సో రీసెంట్గా మనకు నిన్న కూడా చూసాం. ఈ 2-3 డేస్లో దీనికి సంబంధించి ఈ వీసీల నియామకం అయితే జరగనున్నట్లు ఇక్కడ మనైతే ఓవరాల్గా అయితే న్యూస్ చూడవచ్చు. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ ఇవి. 535 పాఠశాలల్లో అందరికీ 10కి 10 అని చెప్పేసి న్యూస్ చూడవచ్చు. దాదాపు మనకు నిన్న 10th క్లాస్ ఫలితాల్లో చాలా మందికి 10/10 జీపీ అయితే రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 100% ఉత్తీర్ణత అయితే సాధించడం జరిగింది. 10వ తరగతి ఫలితాలు వెల్లడించినటువంటి మంత్రి సబితా ఇందర్ రెడ్డి మెమోల్లో పొరపాట్లు కనుక ఉంటే ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలని చెప్పేసి ఇక్కడైతే సూచన ఇవ్వడం జరిగింది. సో దాదాపు ఇక్కడ మనకు 5,21,000 మందికి సంబంధించి అందరూ దాదాపు పాస్ అయినట్లే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఫార్మాటివ్ అసైన్మెంట్ ఆధారంగా 1 ఆధారంగా వీటి యొక్క గ్రేడ్లు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎన్టీపీసీలో 280 జాబ్స్ అంటే ఇంతకుముందు మనం చూసాం, అదే న్యూస్ మరొకసారి ఇక్కడ చూడవచ్చు. అండ్ నెక్స్ట్ 3,000 స్కూళ్ళలో డిజిటల్ క్లాస్ రూమ్లు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. రాష్ట్రంలో సుమారుగా 3,000 హై స్కూళ్ళలో డిజిటల్ క్లాస్ రూమ్లు ఏర్పాటు కానున్నాయి. కరోనా నేపథ్యంలో డిజిటల్ ఎడ్యుకేషన్కు కేంద్రం ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఇక్కడ ప్రకటించింది. శుక్రవారం సమగ్ర శిక్ష అభియాన్ సెంట్రల్ ప్లానింగ్ అప్రూవల్ బోర్డు సమావేశంలో వెబినార్గా కేంద్ర విద్యాశాఖ అధికారి దీని గురించి అయితే చర్చించడం జరిగింది. దాదాపు సెంట్రల్ స్కూల్స్లో ఉన్నటువంటి 3,000 స్కూళ్లలో ఈ డిజిటల్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇక్కడైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే చూడడం జరిగింది. దీనికి సంబంధించి 1,500 కోట్లు కూడా కేంద్రం ఇచ్చేందుకు అంగీకారం వ్యక్తం చేసినట్లు ఇక్కడ న్యూస్ అయితే నెక్స్ట్ మనం ఇంతకుముందు చూసినటువంటి న్యూసే 3,591 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అంటూ వెస్ట్రన్ రైల్వేస్ నుంచి వచ్చినటువంటి అప్రెంటిస్షిప్ జాబ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇది మనకు ఈరోజు మనకు రేటు ఎస్ఎంఎస్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇవి ఫ్రెండ్స్ మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వెలుగు న్యూస్ పేపర్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కంపల్సరీ దాన్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి. అదేవిధంగా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ కండి. డైలీ దాంట్లో కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాను, మీకు చాలా యూజ్ ఉంటుంది కనుక ఆ గ్రూప్ అయితే జాయిన్ కండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.